అందులో మనవలు మనవరాళ్ళు ఈ జనరేషన్లో కిడ్స్తో మీ ఇంటరాక్షన్ ఇన్ని ఏళ్లుగా మీరు ఇన్ని తరాలు చూసుంటారు కదా, ఇప్పుడున్న సోషల్ మీడియా ఎఫెక్ట్ అనేది పిల్లల మీద చాలా ఉంటుంది. ఇప్పుడు జనరేషన్ కిడ్స్ అనేది ఆ రోజులకి అసలు సంబంధం అనేది లేదు కదా. సో మీరు చెప్పండి, ఇప్పుడు జనరేషన్ కిడ్స్తో మనవలు మనవరాలతో మీ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది? యాక్చువల్గా మాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అండి, ఇద్దరు పిల్లలు. అమ్మాయి పేరేమో మధుబిందు. తను ఎంఏ ఫైన్ ఆర్ట్స్ చేసింది మెడ్రాస్లో. అల్లుడి గారేమో కార్డియాలజిస్ట్, డాక్టర్ అయినా వాళ్ళు అమెరికాలో ఉంటారు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. అమ్మాయి పేరేమో మనస్విని, బాబు పేరేమో సంకీర్త్. వాళ్ళు అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు. అక్కడ నేటివిటీ కూడా అక్కడే వాళ్ళది. అయితే మనవరాలికి మాత్రం, మనస్విని అన్న మనవరాలికి మాత్రం తెలుగు బాగా వచ్చు. అంటే ఫ్రీక్వెంట్గా ఇక్కడ రావటం మూలంగా. కానీ జనరల్గా కూడా ఏంటంటే ఆడాలిగా ఏ లాంగ్వేజ్ అయినా గబ్బోయి మాట్లాడేయగలుగుతారు, తొందరగా వచ్చేస్తుంది. ఇప్పుడు మా హీరోయిన్లు అందరూ నాన్ తెలుగుసే కదా, 2 రోజులు 6 రోజులు కష్టపడతారు, అక్కడి నుంచి బాగానే చెప్పేస్తారు. అలా మనస్వినికి బాగా తెలుగు వచ్చింది, తెలుగులో మాట్లాడుతుంది. తర్వాత మొన్న వచ్చి అమ్మమ్మ నాకు తెలుగు అక్షరాలు నేర్పు, అన్ని అక్షరాలన్నీ రాయించుకొని రోజు ఆ పేపర్ పుచ్చుకొని అక్షరాలు చూసుకుంటా నేర్చుకుంటుంది. అంటే అంత ఇంట్రెస్ట్. ఆ బాబుకి మాత్రం తెలుగు అస్సలు రాదు. కాకపోతే మనం తెలుగులో ఏదైనా మాట్లాడితే ఈవిడ తెలుగులోనే మాట్లాడేది, మాట్లాడితే ఆయన ఇంగ్లీష్లో సమాధానం చెప్పి